పేటలో సుమారు 1924వ సంవత్సరంలో ఇక్కడ చిన్న ఆలయం ఉండేది, కృష్ణాలయం ఉండేది. ఆ కృష్ణాలయం అది శిథిలమైపోవడంతో గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ ఈ పిండం వీరవంగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే రాజుగారు, అలాగే నాగేశ్వరరావు గారు తదితర పెద్దలందరూ కూడా కలిసి ఈ వలందపేటలో ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఎంతో ఘనంగా వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి నిన్నటి రోజున ప్రారంభమైనటువంటి ఈ యొక్క గణపతి సిద్ధి వినాయక ప్రతిష్ట, శ్రీకృష్ణ ప్రతిష్ట, అలాగే గొంతాలమ్మ గ్రామదేవత ప్రతిష్ట, అలాగే షిరిడి సాయి ఈ యొక్క కలియుగదేవుని షిరిడి సాయి ప్రతిష్ట ఈరోజు ఉదయం 10:35 ప్రతిష్ట కోసం అని చెప్పేసి నిన్నటి నుండి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. 3-4 తారీఖు కార్యక్రమం ప్రారంభమై ఇవాళ సంపూర్ణ పూర్ణాహుతి చేసిన తర్వాత 10:35 గ్రామ పెద్దలందరితో కలిసి ఈ యొక్క మంచి వేద పండితులు తిరుపతి దేవస్థానం యొక్క వేద పండితులు మేడూరు కొండయ్య శాస్త్రి గారు, అలాగే విశ్వనాథం గారు, ఆ పేరు సాలగ్రామ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యం వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా చేయడం జరిగింది. దీనివల్ల ఈ కృష్ణ మందిరం వల్ల ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా సర్వే జనానాం సుఖినో భవంతీనాం, అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, రుగ్మతలు తొలగిపోవాలి, అందరూ అన్యోన్యంగా కలిసేట్టుగా ఉండి దైవానుగ్రహం పొందాలని చెప్పేసి ఈ యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరికీ కూడా నమస్కారం.